ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆమేన్. ప్రియులారా, దేవుడు మన చేతిలో ఉన్న బహుమతులను కాదు కానీ మన హృదయంలో ఉన్న నిజాయితీని చూస్తాడు. దుర్మార్గులు పెద్ద పెద్ద బలులు అర్పించినా అది దేవునికి విలువైనది కాదు. కానీ మనసారా నిజమైన ప్రేమతో విశ్వాసముతో చేసిన చిన్న ప్రార్థన అయినా సరే దేవుని గుండెను తాకుతుంది. ఈ వాక్యం మనకు చెప్పే సందేశం ఏమిటి అంటే, దేవుడు మాటలకే కాదు మన మనసుకు స్పందిస్తాడు. మనం నిజాయితీతో ఆయనను ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన చెవిలో సంగీతంలా మారుతుంది. దేవుడు పైరూపాన్ని కాకుండా శుద్ధ హృదయాలను ఇష్టపడతాడు. నిజాయితీతో చేసిన ప్రార్థన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. అలాంటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.